సామాన్యుల జీవితాలతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చెలగాటం ఆడుతున్నాయని, ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ఎవరూ మోసపోవద్దని, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఏసీపీ ఎం. రమేష్ తెలిపారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వలన లాభపడిన వారెవరూ లేరని, అన్నీ మోసపూరితమేనని, వాటికి ఆకర్షితులై వాటి బారిన పడకుండా ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని, సామాన్యులకు, ముఖ్యంగా యువతకు ఆశ చూపి దోపిడీ చేసేవే ఈ బెట్టింగ్ యాప్స్ అని, అత్యాశతో వాటి జోలికి వెళ్లి ఎవరూ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీస్ శాఖ తరపున ఏసీపీ రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ప్రతి ఒక్క వ్యక్తికి, సామాన్యుని కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ రకరకాలైన యాప్స్ బారిన ఈ యువత అందరూ బారిన పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి వచ్చేసి ప్రతి ఒక్క సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళను రెచ్చగొట్టి, వాళ్ళను ఆశపెట్టి, వాళ్ళను ఆ ఉచ్చులోకి లాగుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో దాదాపు మేజర్ పార్ట్ ఆఫ్ ది యువత ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ని బారిన పడుతూ ఉన్నారు. వారికి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అన్నీ కూడా మోసమే. దాని ద్వారా ఎవ్వరు కూడా లాభపడిన సందర్భాలు ఏమీ లేవు. అవన్నీ కూడా సామాన్యుని, యువతను ఆశ చూపి దోపిడీ చేసేటువంటి యాప్స్ కాబట్టి ఈ యువత వాటి బారిన పడకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును, ఆర్థిక భద్రతను కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.